కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలోని 2 ప్రధాన నగరాల్లో బాంబు బెదిరింపులతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. రైళ్లలో, రైల్వే స్టేషన్స్ లో బాంబులు పెట్టామని ఆగంతకులు కాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొదట విశాఖ రైల్వే స్టేషన్, ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ లో అధికారులు తనిఖీలు చేశారు. సాధారణంగా ఎక్కువగా ఎయిర్లైన్స్ కి ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి. సాధారణంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి, కానీ అవి కూడా అసాధారణంగా వచ్చాయి. ఎన్నో తెలుసా? 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు 836 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయంటే నమ్మండి. ఇక ఈ ఏడాది తీసుకుంటే మార్చి వరకే 24 బెదిరింపు కాల్స్ వచ్చాయి. 2022లో 13 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 23లో 71కి పెరిగింది ఆ బాంబు బెదిరింపు కాల్స్ సంఖ్య. ఇక 2024లో అయితే టూ మచ్ 728 బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు రైళ్లకి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇక విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబులు పెట్టారనే బెదిరింపు కాల్స్ తో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై నుంచి విశాఖ చేరుకున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో తనిఖీలు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో బోగీల్లో తనిఖీలు చేశారు. S2 బోగీలో ఒక అనుమానిత బ్యాగ్ ని గుర్తించారు. అయితే ఆ బ్యాగ్ యూపీకి చెందిన శ్రీరామ్ తివారీ అనే వ్యక్తిదిగా గుర్తించారు. దానిలో బాంబు కూడా లేదని నిర్ధారణకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, మొత్తానికి బెదిరింపు కాల్స్ రావడము, ఆ తర్వాత అంతా హడావిడి జరిగిపోయిన తర్వాత ఏమీ లేదని తేలడం కామన్ అయిపోతున్న సిచ్యువేషన్. మరి అధికారులు ఇలాంటి కాల్స్ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ లేదా? ఖచ్చితంగా అదే కోణంలో ఇప్పుడు అధికారులంతా కూడా అప్రమత్తమై ఆ కాల్ ఎవరు చేశారన్న దానిపై కూపీలాగుతున్నారు. వాస్తవానికి డైల్ 112కి విజయవాడ కేంద్రంగా ఒక బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. నేను పాకిస్తాన్కి చెందిన వాడిని, లాహోర్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను, లాహోర్కు చెందిన వ్యక్తిని, నేను ఇండియాకి వచ్చాను, విజయవాడతో పాటు విశాఖలో కూడా బాంబులు పెట్టానని ఒక ఫోన్ కాల్ రావడంతో అక్కడ విజయవాడ అధికారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో ఏదైతే కాల్ వచ్చిందో ఆ కాల్ వచ్చిన సమయానికి అదే రూట్ నుంచి ఎల్టీటీ ఎక్స్ప్రెస్తో పాటు మరికొన్ని ట్రైన్స్ ఆ రూట్లో వెళ్తున్న నేపథ్యంలోని ఒకవేళ కాల్ చేసిన అనుమానిత వ్యక్తి ఎల్టీటీ ట్రైన్లో మూవ్ అవుతున్నాడేమో అని ఒక్కసారిగా అధికారులంతా అలర్ట్ అయ్యారు. ఒకవైపు విజయవాడ అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో కూపీలాగారు, అలర్ట్ అయ్యారు, సోదాలు చేశారు. మరోవైపు విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా అక్కడ తనిఖీలు నిర్వహించారు. దాంతోపాటు విశాఖ పోలీసులను కూడా అలర్ట్ చేశారు. అయితే ఎల్టీటీ ఎక్స్ప్రెస్లోనే ముంబై నుంచి విశాఖ వచ్చిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో ఈ అనుమానిత వ్యక్తి మూవ్ అవుతున్నాడని అనుమానంతో ఈ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ చేరుకుంది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా అప్పటికే అలర్ట్ అయ్యారు. ఒకవైపు రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు, గవర్నమెంట్ రైల్వే పోలీస్, జీఆర్పీ పోలీసులు, దీంతోపాటు సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బాంబు డిస్పోజల్ క్యాడ్స్, దీంతోపాటు డాగ్ స్క్వాడ్, ఇవన్నీ కూడా ఒక్కసారిగా రైల్వే స్టేషన్ మొత్తాన్ని చుట్టుముట్టి స్టేషన్కి వచ్చిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్ను పూర్తిస్థాయిలో తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. దీంతోపాటు ఎవరెవరైతే ప్రయాణికులు దిగుతున్నారో వాళ్ళందరిపై కూడా నిఘా పట్టారు. దీంతోపాటు టోటల్గా ఈ ట్రైన్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత S2 బోగీలో ఒక అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ కనిపించింది. అందులో వెరిఫై చేసేసరికి కేవలం వస్త్రాలతో పాటు ఒక ఆధార్ కార్డు కూడా లభించింది. అయితే అది యూపీకి చెందిన శ్రీరామ్ తివారీగా గుర్తించారు. అయితే ఈ బాంబు కాల్ చేసిన వ్యక్తికి దానికి ఎటువంటి సంబంధం లేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు కాల్ చేసిన వ్యక్తి ఎవరని దానిపై పూర్తి స్థాయిలో కూపీ లాగేసరికి ఏదైతే మొబైల్ నుంచి ఆ కాల్ వచ్చిందో ఆ కాల్ శాంసంగ్ డివైస్ అది. ఆ మొబైల్ కూడా మహారాష్ట్రలోని మాకూర్ ప్రాంతంలో ఒక బ్లైండ్ లేడీకి సంబంధించిన మొబైల్ అది స్టోలెన్ అయింది, దొంగతనం గురైంది. ఆ దొంగతనం గురైన మొబైల్ నుంచి ఈ అజ్ఞాత వ్యక్తి కాల్ చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని దానిపై పూర్తి స్థాయిలో కూపీలాగే పనిలో ఉన్నారు. ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది. అయితే అటువైపు నుంచి విజయవాడ కేంద్రంగానే శివారు ప్రాంతం నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చినట్టుగా గుర్తించిన పోలీసులు అటువైపు నుంచి మూవ్ అవుతున్న ఈ ట్రైన్స్పై అనుమానం వ్యక్తం చేసి ఆ ట్రైన్ ఏదైతే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఇక్కడ వరకు వచ్చిందో విశాఖ వరకు, విశాఖలో తనిఖీలు చేశారు. ఏమీ లేకపోయేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఒకవైపు శత్రుదేశంపై భారత్ దిద్దుగా సమాధానం చెప్తుంది. దీంతోపాటు అందరినీ అలర్ట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా చీమ చుట్టుకోమన్నా జనాలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అయితే దాన్నే అలుసుగా తీసుకొని కొంతమంది ఆకతాయిలు ఇటువంటి బాంబు కాల్స్, బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే ఆ బాంబు కాల్ చేసిన వ్యక్తి ఎవరన్న దానిపై ఇప్పుడు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా.
ఇక విజయవాడ రైల్వే స్టేషన్ కి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కి ఒక ఆగంతకుడు కాల్ చేశాడు. అతను హిందీలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర లాతూర్ నుంచి అతను కాల్ చేసినట్టుగా నిర్ధారణ అయింది. బాంబు పెట్టినట్టు చెప్పి ఆ తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు అతను. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, సిఎస్డబ్ల్యూ, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. స్టేషన్లో ప్రయాణికులను, ప్లాట్ఫామ్స్ ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి ఎక్కడా బాంబు లేదని నిర్ధారించారు. ఇంకొక వైపు బెజవాడ బీసెన్ రోడ్లో బాంబు పెట్టాము అంటూ కంట్రోల్ రూమ్కి ఇంకొక కాల్ రావడంతో మళ్లీ కలకలం రేగింది. నిత్యం వేలాది మంది వ్యాపారులు, ప్రజలతో చాలా బిజీగా ఉంటుంది బీసెన్ రోడ్. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్తో కలిసి అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. షాప్స్ అన్నింటినీ క్లోజ్ చేయించేసి అణువణువు తనిఖీ చేశారు. చివరికి అక్కడ కూడా ఎలాంటి బాంబు లేదు అని నిర్ధారించారు. విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో ఉన్నారు తాజా సమాచారంతో. వసంత్, రైట్ వసంత్, విజయవాడకు ఒకటే రోజు మళ్ళీ 2 బాంబు బెదిరింపు కాల్స్ రావడం, పోలీస్ అధికారులు హడావిడి పడ్డము, టెన్షన్ పడ్డము, తీరా చూస్తే బాంబు ఏమీ లేదు అని తేలడం. ఫైనల్లీ అంటే ఇలాంటి కాల్స్ విషయంలో అధికారులు ఏ రకంగా డీల్ చేయాలని అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? సో ప్రస్తుతం ఇది మొత్తం ఆకతాయిల పనిగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నారనే కొనలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపుగా ఒకే రోజు 2 కాల్స్, మొదట బీసెంట్ రోడ్లో ఈ బాంబు పెట్టాలంటూ కూడా చెప్పారు. బాంబు ఏర్పాటు చేశామని చెప్పడంతో పోలీసులు ఉరుకుల పరకల మీద ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడంతా కూడా తనిఖీలు చేశారు. వాస్తవానికి విజయవాడ బీసెంట్ రోడ్ అనేది అత్యధికంగా జనసంచారం ఉండేటటువంటి ప్రాంతం. నిత్యం వీధి వ్యాపారులతో పాటుగా హాకర్స్, అలాగే వినియోగదారులతోటి అత్యంత రద్దీగా ఉంటుంది. నిత్యం లక్షలాది మంది ఈ బీసెంట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే తెల్లవారుజామున ఫోన్ కాల్ రావడంతో ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు చేశారు. వ్యాపారులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. వారిని మధ్యాహ్నం తర్వాత అనుమతించారు. ప్రస్తుతం మనం చూస్తుంది ఇప్పుడు అంటే మధ్యాహ్నం పోలీసులు అనుమతి తర్వాత ఇక్కడి మీద అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఉదయం అంతా కూడా తనిఖీలు చేశారు. మొత్తం ప్రతి షాప్ని, ప్రతి టేబుల్ని కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేశారు. ఉదయం ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అయితే కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా అనంతరం మరో కాల్ వచ్చింది. ఆయన హిందీలో మాట్లాడుతూ చేసినటువంటి అవతల వ్యక్తి విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టారని చెప్పడంతో ఉరుకులు పరుకున ఆగమేఘాల మీద పోలీసులంతా కూడా బాంబు స్క్వాడ్తో పాటు ఇటు సిఎస్డబ్ల్యూ కావచ్చు, అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జీఆర్పీ పోలీసులు మొత్తం కూడా రైల్వే స్టేషన్కి పరుగులు పెట్టారు. దాదాపుగా 9 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 2:30, 3 గంటల వరకు కూడా రైల్వే స్టేషన్ అంతా కూడా గాలించారు. దాదాపు ఉన్నటువంటి 11 ప్లాట్ఫామ్లు కూడా వెతికారు. అలాగే వచ్చినటువంటి ప్రతి ట్రైన్ను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎక్కడ కూడా బాంబుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా కూడా గుర్తించారు. అయితే కాల్ చేసినటువంటి వ్యక్తి మహారాష్ట్ర లాతూర్కి చెందినటువంటి ప్రాంతం నుంచి కాల్ వచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించి ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఏదైతే ఇటు పహల్గాం ఉగ్రదాడి తర్వాత అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన పరిణామాలతో యావత్ దేశం మొత్తం కూడా ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉగ్రదాడులకు సంబంధించి ఇటీవల కాలంలో ఒక్కొక్కరికి స్లీపర్ సెల్కి సంబంధించినటువంటి మూలాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఈ రకమైన కాల్స్ రావడంతో ఒకసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనూ ఈ వ్యవహారాన్ని అంత సీరియస్గా తీసుకొని ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరున్నారనే కొనలో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.